హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేష్ వరల్డ్. ఈరోజు రెసిపీ మనకి సీజనల్గా దొరికే చింత చిగురుతోటి పప్పు చేసి చూపిస్తాను. ఈ పప్పుకి కాంబినేషన్గా పాపడాలు అలానే చల్లమిరపకాయలు పెట్టుకొని తినండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మీకు దీనికి కావాలంటే పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా మనకు చింత చిగురు కావాలండి. ఈ చింత చిగురులో ఉన్న ముదురు కాడలన్నీ తీసేసుకొని లేత కాడలు అలానే ఉంచేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని నేను తీసుకున్న చింత చిగురికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పుని 2 లేదా 3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 7-8 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. లేదంటే మీరు మిక్సీకైనా పట్టి వేసుకోవచ్చు. అలానే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక 2 టమాటోస్ని కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. పప్పు బాగా మెత్తగా ఉడకనాల్సిన అవసరం లేదు, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో చింత చిగురుని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలండి. ఈ చింత చిగురు వేసిన తర్వాత మనం ఎక్కువ పప్పుని ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చింత చిగురు అంతా వేసిన తర్వాత పప్పు గుత్తితోటి కొద్దిగా ఒకసారి టమాటోస్ అన్నీ మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి రుబ్బుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా ఒక్కసారి ఒక 2 నిమిషాలు మరిగించి తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు గిన్నెలో ఒక 2 లేదా 3 చెంచాల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకొని ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తర్వాత లాస్ట్గా మనకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంతే అండి. ఈ పోపును తీసుకెళ్ళి మనం పప్పులో కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.